హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వర్షాకాలం వచ్చేసింది కదా, పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక ఎంప్లాయీస్ అందరికీ కూడా బయటికి వెళ్ళే సిచ్యువేషన్స్ వచ్చేసాయి. మనకి ఇప్పుడున్న పెద్ద టాస్క్ ఏంటంటే లంచ్ బాక్స్లోకి ఏం ప్రిపేర్ చేయాలి, వీళ్ళు బయటి నుంచి ఇంటికి వచ్చేసరికి కొత్తగా వెరైటీగా ఏం స్నాక్స్ చేసి పెట్టాలనేదే కదా. అందుకనే ఇవాళ మనం కొత్త రెసిపీస్ని చూసేద్దాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మన మొదటి రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కరివేపాకు, క్యారెట్, పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లిపాయలండి. ఇదైతే మనకి లంచ్ బాక్స్లోకి ఏంటనేదండి రెసిపీ. చూడండి మీరు. ఫస్ట్ ఇలా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కాక దాంట్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవి వేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం ఒక క్యారెట్ని పూర్తిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా చూడండి ఒక కప్పు నిండుగా వేసేసుకోవాలండి. అయితే ఈ క్యారెట్ పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, దీని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చీలని ఇలా సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. వీటిని కూడా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మామూలుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, నేను అలా కాకుండా వెల్లుల్లి ఇంకా అల్లాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. ఎందుకంటే మనం తింటూ ఉంటే ఆ పీసెస్ అనేవి మనకు తగులుతాయి, టేస్టీగా అనిపిస్తాయి. కొద్దిగా ఫ్లేవర్ కోసమని ఒక ఎండుమిర్చి కూడా వేసేసాను. ఇప్పుడు ఇక ఒక 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నానండి. వీటన్నింటిని కూడా మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు చివర్లో ఒక ఇలాచీ, ఒక లవంగం వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఎక్కువగా వేయకూడదు. పిల్లలు బాక్స్లోకి ఇష్టంగా తినాలని ఇవి వేస్తున్నాను. బట్ వీటిని మీరు వద్దనుకుంటే స్కిప్ కూడా చేసేయచ్చు. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు మీ ఇష్టం అండి. మనం చేసే రెసిపీకి కలర్ కోసం వేస్తున్నాను, లేదంటే పసుపు వేయకుండా కూడా చేసుకోవచ్చు. మనం ఆ మిర్చీలకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇదేనండి మన రెసిపీ. లంచ్ బాక్స్ అంటే ఇంకేముంటుంది చెప్పండి, రైస్ కదా. ఇది నేను ముందుగా ఉడకబెట్టేసుకున్నానండి రైస్. ఇలా విడివిడిగా అయ్యేలా తీసేసుకోవాలి మనం రైస్. ఇక్కడ బాస్మతి రైస్ అట్లాంటిది ఏమి లేదండి. మీరు డైలీ ఏ రైస్ అయితే యూజ్ చేస్తారో ఆ రైస్ని ముందుగా ఉడకబెట్టేసి పెట్టేసుకోవాలండి. ఈ రెసిపీ చాలా తొందరగా అవుతుందండి. మీరు అలా ఒక పక్కన అన్నం పెట్టేసుకొని స్టవ్ పైన ఇలా మనం ఈ క్యారెట్ ముక్కలు ఇవన్నీ కూడా తరిగేసుకొని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నారనుకోండి, రైస్ అవ్వగానే ఇలా కలిపేసుకోవడమే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. క్యారెట్ ముక్కలు ఆరెంజ్ కలర్లో, గ్రీన్ చిల్లీస్, ఇంకా కరివేపాకు లీవ్స్ అవన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. పిల్లలు కొద్దిగా ఇలా చేశారనుకోండి, మీరు ఇష్టపడి తింటారండి వాళ్ళు. మనకి మెయిన్ వచ్చేసి అది మనం మార్నింగ్ ఎలానో తినిపిస్తాం, కానీ మనం లంచ్ బాక్స్ పెట్టేస్తాం కదా, అది ఎంప్టీగా వస్తేనే మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇలా కొద్దిగా వెరైటీ చేసి పెట్టారనుకోండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇదిగో చూడండి మన క్యారెట్ రైస్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూసేయండి. ఇంకా మనం లంచ్ బాక్స్లోకి పెట్టేసుకోవడమే. మనం బిర్యానీస్ అవి ఇవి ఎక్కువగా పిల్లలకి ప్రిఫరెన్స్ ఇవ్వకూడదండి. ఇలా అయితేనే మనకి పిల్లలు ఎలా అంటే మామూలుగా ఈ క్యారెట్ ఇట్లాంటివి సలాడ్లో ఇస్తే వాళ్ళు తినరు. అందుకని ఇలా ఏదో ఒక రూపంలో వాళ్ళకి అందేలా చూసుకోవాలి.
క్యారెట్, క్యాలీఫ్లవర్ అట్లాంటివి చేసి ఇలా రైస్ ప్రిపేర్ చేసి ఇచ్చారనుకోండి, ఇంకా ఇష్టంగా తినేస్తారు. చూసారు కదా! మీరు కూడా ఇలా మీ పిల్లలకి బాక్స్‌లోకి ఇలా క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసి ఇచ్చేసుకోండి. క్యారెట్‌లో చాలా రకాల విటమిన్స్ ఉంటాయండి. ఇది కంటి చూపుకు చాలా మంచిది. ఇంకా స్కిన్‌కి గ్లో కూడా ఇస్తుందండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ ఏంటో చూద్దాం. ఇదొచ్చేసి స్నాక్ రెసిపీ. ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇక్కడ నేను ఒక కప్పు నిండుగా రవ్వ తీసుకున్నానండి. మామూలుగా మనం ఉప్మా కోసం తీసుకుంటాం కదా! దాన్ని ఒక్కసారి లైట్‌గా మిక్సీలో తిప్పేసుకున్నాను. అదే కప్పుతో హాఫ్ కప్ కొద్దిగా మనం బీట్ చేస్తాం కదా పెరుగు. బీట్ చేయడం అంటే ఏం లేదండి. దాన్ని కొద్దిగా ఇలా కలియబెట్టడం. ఆ పెరుగుని ఇందులో వేసేసి ఇలా కలుపుకోవాలి. ముందు పెరుగు, రవ్వ ఇదంతా కలిసేలాగా కలిపేసి, దాని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ దీన్ని కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ పోసారనుకోండి, అది పల్చగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ, మనం ఇప్పుడు చేసే రెసిపీకి ఏ కన్సిస్టెన్సీ కావాలో అక్కడి వరకు ఇంకా మెల్లిగా కలిపేసుకోవాలండి. దగ్గరగా హాఫ్ కప్ వరకి ఇంకా వాటర్ పడుతుంది మనకు. ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందామండి. మామూలుగా పాకం అంటారు కదా! అది. మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా! ఒక కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ తీసుకోవాలండి. ఒక కప్పు వాటర్. ఇవి వేసేసి దీన్ని మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి ముదురు పాకం అవసరం లేదండి. కొద్దిగా ఈ షుగర్ మెల్ట్ అయిపోయి చిక్కపడితే సరిపోతుంది. ఆహ్, మామూలుగా ఇది వేసిన నుంచి కలుపుతూనే ఉండాలి. లేదంటే షుగర్ అడుగున అంటుకుపోతుంది. కొద్దిగా ఒక ఇలాచీ ఇలా దంచేసి వేసేసుకోవాలి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. మీరు గెస్ చేయండి మనం చేసే రెసిపీ ఏంటో? ఫుడ్ కలర్ యాడ్ చేసాం పాకం కదా! ఇంకా మన పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా! రవ్వ, పెరుగు, దాంట్లో కొద్దిగా తినే సోడా యాడ్ చేసుకోవాలండి. తినే సోడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీకు ఇది కనుక గట్టిగా అనిపిస్తే ఇంకొక 2 స్పూన్ల వరకి వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇది ఒక 15 మినిట్స్ వరకి మనం పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా! ముందు కలుపుకున్నాం. ఆ తర్వాత పాకం పట్టుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని ఇలా మనకి పాల ప్యాకెట్స్ ఒస్తాయి కదా! దాంట్లో ఈ బ్యాటర్‌నంతా వేసేయాలండి. వేసేసి ఒక ప్యాన్‌లో ఆయిల్ పోసేసుకోవాలి. మనం పకోడీలకు పోసినంత కాకుండా కొద్దిగా తక్కువగా ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడిక ఈ ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఏ ప్లాస్టిక్ కవర్‌లో అయితే వేసుకున్నామో దానికి కింద చిన్నగా హోల్ చేసేసుకోవాలండి. మనం సీజర్స్‌తో కట్ చేసుకున్నా సరిపోతుంది. ముందుగా కొద్దిగా ఈ పిండి వేసి చెక్ చేసుకుంటే ఇంకా ఆయిల్ బాగా వేడయిందనుకున్నప్పుడు ఇలా చేసేసుకోవడమే. ఇప్పుడు తెలిసిందా మనం చేసే రెసిపీ ఏంటో? ఇదండి ఇన్‌స్టంట్ జిలేబీ. మనం అప్పటికప్పుడు చేసేసుకోవాలండి. చిటికెలో ఏమైపోదు. 5 నిమిషాలలో కూడా అవ్వదు. 15-20 మినిట్స్ టైం తీసుకుంటుంది. బట్ ఏంటంటే మనకు బయట దొరికే జిలేబీలు వాళ్ళెప్పుడు చేస్తారో తెలీదు. మామూలుగా ఇప్పుడు వర్షాకాలం కదా! కొద్దిగా మనకు భయమేస్తూ ఉంటుంది. ఇలా చక్కగా 15-20 మినిట్స్‌లో మనమి పిల్లలొచ్చే ముందు ఇదంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, వేడి వేడి జిలేబీలు వాళ్ళకి అందించేయొచ్చు. మనం దీంట్లో షుగర్ కూడా తక్కువగా వేసాం కదా! ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి. అవి ఎక్కువ గోల్డెన్ బ్రౌన్‌లో కాకుండా కొద్దిగా లైట్ బ్రౌన్ అయ్యాక మనం షుగర్ పాకం ఏదైతే పక్కన పెట్టుకున్నామో దాంట్లో ఒక 30 సెకండ్స్ వరకే ఉంచాలండి. లేదంటే మెత్తబడిపోతాయి. దాని తర్వాత ఇలా మనం ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇదిగో చూడండి జ్యూసీగా ఉన్నటువంటి జిలేబీలు. జ్యూసీగా ఉన్నాయండి. క్రిస్పీగా కూడా ఉన్నాయి. మీకు ఈ వీడియోలో చూస్తే తెలిసిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా మనం షుగర్ కూడా చాలా తక్కువే వేసాం కదా! మనకు బయట దొరికే జిలేబీలు చాలా స్వీట్‌గా ఉంటాయి. ఇవైతే చాలా చక్కగా ఉంటాయి. మీరు ఈ షుగర్ ప్లేస్‌లో బెల్లం కూడా వేసేసుకోవచ్చండి.
అంటే బెల్లం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లం వేసి కూడా చేసేసుకోవచ్చు. మనకి ఎంత కావాలనుకుంటే అంత. ఇప్పుడు నేను ఒక కప్పు వరకు వేసాను కదా షుగరు ఇది ఏంటి రవ్వ. ఆ ప్లేస్‌లో మీరు ఒక 2 కప్పుల వరకు కూడా తీసుకోవచ్చు. ఒక్క కప్పుకి మనకి 15-20 జిలేబీలొస్తాయండి. ఇప్పుడు ఇంకా కొద్ది బ్యాటర్‌ని కూడా ఇలా వేసేసి ఇంకా మనం జిలేబీలు పోసేసుకోవడమే అండి. ఆహ్, నేను చేసిన దానికైతే 15-18 వరకేమో వచ్చాయి జిలేబీలు. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఎంచక్కా పిల్లలు, మీ హస్బెండ్ బయట నుంచి వచ్చేసరికి ఇలా వేడివేడిగా చేసి పెట్టారనుకోండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. డైలీ ఏం చేసుకోలేము ఇట్లాంటి స్వీట్స్. బట్ అప్పుడప్పుడు వర్షం పడుతున్నప్పుడు వేడిగా ఉంటాయి. టేస్టీగా కూడా వస్తాయి. ఇంకా మనం ఇంట్లో ఏది చేసి పెట్టినా కూడా అది హెల్తీ ఐటమే ఉంటుంది. మీరు వీలైనంత వరకి బయట ఫుడ్‌ని అవాయిడ్ చేయండి. కొద్దిగా టైం తీసేసుకొని ఇలా ఇంట్లోనే హెల్తీ ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చారనుకోండి, పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. పిల్లలు హెల్తీగా ఉన్నారనుకోండి, మనం కూడా హ్యాపీగా ఉంటాం ఇంకా. నేను ఇది పంజాబ్‌లో ఉన్నప్పుడు నేర్చుకున్నానండి. మా హస్బెండ్ ఆర్మీలో ఉండేవారు కదా! అప్పుడు పంజాబ్‌లో ఒక 2-3 ఇయర్స్ ఉన్నామండి. అక్కడ మా పక్కన క్వార్టర్‌లో ఉన్న ఆవిడ ఇలా చేసి పెట్టేది. నేను ఫస్ట్ టైమ్ తిన్నప్పుడు నాకు చాలా టేస్టీగా అనిపించింది. తర్వాత నేను కూడా నేర్చుకున్నాను. ఇంకా సో, ఇప్పుడు నేను మీకు కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మీకు కూడా ఈ స్నాక్స్ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీరు కూడా ఈ స్నాక్స్ రెసిపీ ట్రై చేయండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ కూడా చేయండి. ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.